మీరు చేసిన దానికి ఎందుకు వచ్చింది? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో డ్యాములు కట్టింది. ఎక్కడ ఇలాంటి పరిస్థితి వచ్చిందా ఎక్కడైనా? మధు గారు సమాధానం చెప్తారా? ఎక్కడ రాని సమస్య ఇక్కడ ఎందుకు వచ్చింది? లేదన్నా, సమస్యలు రాని ప్రాజెక్టే లేదు. అట్లా కుంగిపోయినా ఎప్పుడన్నా? ఆగమాగం చేసేసిండ్రు, పబ్లిక్ నాగం చేసిండ్రు, రైతులు నాగం చేసేసిండ్రు. వేరు సమస్యలు రాని ప్రాజెక్ట్ ఏది ఉండదు. సమస్యను జటిలం చేసి అదే సమస్యను వాడుకునేది. అనిల్ గారు, మీకు హరీష్ రావు ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకొచ్చారు. ఒకసారి హరీష్ రావు ఏం మాట్లాడారో వినిపిస్తాం మీకు. నేను ప్రెజెంటేషన్ లో హరీష్ రావు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉరిదీసినా తప్పలేదు అంటున్నారు. ఒకసారి టీసర్ ప్లే చేయండి. ఉండి కూడా దాని నీళ్లు ఉండి కూడా ఎత్తుకోకపోవడం, నీళ్లు ఉండి కూడా దాన్ని ఉపయోగించకపోవడం అనేది ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్. మిమ్మల్ని ఉరిదీసినా తప్పు లేదు. నీళ్లు ఉండి కూడా ఎత్తుకోకపోవడం, నీళ్లు ఉండి కూడా దాన్ని ఉపయోగించకపోవడం అనేది ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్. మిమ్మల్ని ఉరిదీసినా తప్పు లేదు. బట్ అనిల్ గారు, ఇది హరీష్ రావు స్టేట్మెంట్. నీళ్లు ఉండి కూడా ఎత్తిపోయకపోతే ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్, ఉరిదీసినా తప్పలేదు అంటున్నారు ఆయన. మనోజ్ గారు, ఎవరిని ఉరిదీయాలండి? దేనికోసం ఉరిదీయాలండి? ఎవరు చేసిండ్రు ఈ తప్పు? చేసిన వాళ్ళని కదా ఉరిదీయాల్సింది. ఎవరు చేసిండ్రు? ఇవాళ ఈ పరిస్థితి రావడానికి కారణం కేసీఆర్ కాదా? ఈ పరిస్థితి రావడానికి కారణం హరీష్ రావు కాదా? బీయింగ్ అన్ ఇరిగేషన్ మినిస్టర్. తప్పు చేసింది వాళ్ళు, ఉరి తీయాల్సింది వాళ్ళని. లక్షల కోట్ల రూపాయలు మింగింది వాళ్ళు, రైతుల పేరు మీద మింగింది వాళ్ళు, రైతులను మోసం చేసింది వాళ్ళు. వాళ్ళు మమ్మల్ని మాట్లాడితే ఎట్లా అంటే ఉరి మమ్మల్ని తీయాలని చెప్పేసి ఉరి వాళ్ళని తీయాలి. వాళ్ళని అరబ్ దేశాలలో శిక్షలు వేస్తారు చూసినావా? స్టేడియంలలో నిల్చోబెట్టి రాళ్లతో కొట్టి చంపుతారు చూసినావా? ఆ విధంగా మన ఆయన అట్లా మాట్లాడుతున్నారు. బహిరంగంగా అరెస్ట్ కు సిద్ధంగా ఉన్నాం, జైల్లో వేయండి అంటున్నారు కదా. అరే సిగ్గుంటే ఎన్డీఎస్ఏ దగ్గరికి పోవాలండి. గో అండ్ మీట్ ఎన్డీఎస్ఏ అండ్ ఆస్క్ దర్ పర్మిషన్. ఏంది ప్రజలు ఏం కావాలి? పొద్దున మునిగిపోతే వేలాది మంది చనిపోతే దానికి కారకులు ఎవరు? మీరే కదా. మీ వల్లనే మీరు పోయి స్టార్ట్ చేసుకోమని చెప్తున్నాం. ఎన్డీఎస్ఏతో మాట్లాడండి, ఎన్డీఎస్ఏకి వెళ్ళి తెచ్చుకోండి, మీరు పర్మిషన్ తీసుకురండి. సరే, పర్మిషన్ కాదు, తప్పు చేసింది వీళ్ళు, నేరగాళ్ళు వీరు, వీళ్ళకి శిక్ష వేయాలంటే వాళ్ళ శిక్ష కూడా సిద్ధంగా ఉన్నారట. ఇందాక పుట్టమది గారు అన్నారు వేయండి అంటున్నారు. వాళ్ళని ఉరి తీయాలా? నిజం చెప్తున్నా, ఉరి తీయాలా? ఎక్కడికి నేను అంటున్నాడు కదా, ఫామ్ హౌస్లు వీళ్ళకి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, బంగ్లాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఏముండే వీళ్ళకు? వాళ్ళు మాట్లాడడం ఏంటిది? అబద్ధాలు, ప్రొద్దున లేస్తే అబద్ధాలు, చేసింది దొంగతనాలు, చేసింది లంగతనాలు. మరి ఇదే నేను అడుగుతున్న మధు గారు ప్లీజ్, నేను అడిగేది ఏంటిదంటే, కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశంలో కట్టింది ఎన్నో ప్రాజెక్టులు కట్టింది. మరి ఎక్కడైనా రియాక్ట్ అవుతున్నారు. దానికి మాత్రం మాట్లాడరు మీరు, అది మాత్రం మాట్లాడారు. ఎన్డీఎస్ఏ గురించి మాట్లాడరు. ఎన్డీఎస్ఏ ఎవరిదండి? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. ఇప్పుడు ఆ సంస్థను కూడా మీరు నమ్మకపోతే మాట్లాడండి. రేపు రైతులకి, అక్కడ ఉన్న ప్రజలకి మాట్లాడండి. అనిల్ అన్న, ఇప్పుడు మా పార్టీకి ఉరేస్తారంటున్నారు కదా, రాళ్లతోటి కొట్టాలంటారు కదా. ఇప్పుడు మేము పోయి ఎస్ఆర్ఎస్పి డ్యామ్ కాడ నిలబడదాం, మేడిగడ్డ కాడ నిలబడదాం. ఎవరికి ఉరేస్తారో ఎవరిని కొడతారో చూద్దామన్నా. మధు గారు కొంచెం కెమెరా దూరం పెడతారా? కొంచెం కెమెరా ఫోన్ దూరంగా పెట్టండి. ఉరి ఎవరికి వేస్తారో, రాళ్లతో ఎవరిని కొడతారో చూద్దాం. మధు గారు కొంచెం కెమెరా దూరం పెట్టండి, ఫోన్ కొంచెం దూరం పెట్టండి అన్న. రెండోది మనోజ్ భాయ్, రైట్, నాకు అనిల్ అన్న దొరికిండు మంచిగా. నేను నాకు వేలో ఉన్న సిగ్నల్స్ కట్ అవుతున్నాయి వాస్తవంగా. పర్లేదు, మాట్లాడండి, మీరు మాట్లాడి వినిపిస్తోంది. ఇప్పుడు ఒకటి ఎవరికి ఊరేస్తారో, ఎవరు రాళ్లతో కొడతారో ఒక అంశము. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గేట్లను బద్దలు కొట్టినా అన్నారు. ఆ ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి ఉంటున్నాడా, ఎవరు ఉంటున్నారు ప్రజాభవన్ లా? డిప్యూటీ సీఎం ఉంటున్నారు. డిప్యూటీ సీఎం ఉంటున్నారు. మరి సీఎం ఉండాలి కదా గేట్లు బద్దలు కొట్టి. మూడో అంశము, ఇప్పుడు వీళ్ళు ఎంతసేపు ప్రాణహిత చేవెళ్ళ తుమ్మిడి హట్టి అన్నారు కదా, తుమ్మిడి హట్టుకు ఇప్పటి వరకు లెటర్ కూడా రాయలేదు వీళ్ళు. ఇంత మోసం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? అంటే వాళ్ళు అంటున్న మాట ఏంటంటే ఒప్పందం కుదుర్చుకున్నారు. పైసా పని చేయరు, పని చేసిన వాళ్ళే బదనాం చేస్తారు. అందుకే దేశం అంతా సర్వనాశనం అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఏదో ఒక పథకాలు చెప్పి, హామీలు చెప్పి, అబద్ధాలు చెప్పి ఈ రాష్ట్రంలో, కర్ణాటకలో గెలిచారు. కానీ
ఎందుకే దేశమంతా సర్వనాశనం కారణమే ఇది. అధికారం వస్తే నిజస్వరూపం చూపిస్తారనేది వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు. అనిల్ అన్న చెప్పే 4,000 పెన్షన్ ఏమని చెప్పు. మదన్న తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఎవరు అది గుర్తుందా అన్న? ఉరి శిక్ష ఎవరికి ఇస్తారు? తెలంగాణ రాష్ట్రం మధు గారు కొంచెం కెమెరా దూరంగా పెట్టండి. మధు గారు కొంచెం కెమెరా దూరంగా పెట్టండి. నువ్వు ఎమ్మెల్యే ఎట్లయినావు? ఇలా తెలంగాణలో కదా ఎమ్మెల్యే అయినావు. తెలంగాణ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? సోనియా గాంధీ కాదా? ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఇస్తే ఇట్లనే ఉంటదనంటే కాంగ్రెస్ పార్టీ ఒక మాట మీద నిలబడే పార్టీ మీలా కాదు. తెలంగాణ ముసుగు వేసుకొని, తెలంగాణ ఉద్యమం ముసుగు వేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకొని తెలంగాణ ఏ విధంగా దోపిడీ చేసినారో ఈ రాష్ట్ర ప్రజలు చూసినారు కాబట్టే 10 ఏళ్ళు ఏ విధంగా దోపిడీ చేసినారో చూసినారు కాబట్టే మిమ్మల్ని ఇంటికి పంపించారు. అది అర్థం చేసుకుంటే మంచిది. ఇంకా ఇట్లానే చేసినారు అనుకోండి 2020 గారు సరే మీరు అంటున్నట్టుగా 80,000 కోట్లు 90,000 కోట్లు అవి ఖర్చు అయినాయి అనుకోండి. తెలంగాణ వచ్చింది అయిపోయింది. మీరు బదనాం చేసుడు తప్ప మీరు తట్టెడు మట్టి తీసారు అది చెప్పండి. లెటర్ పెట్టలే కాదన్న తమ్మిడిహట్టి కోసం. మనోజ్ గారు 2019 ఇప్పటికి కూడా మీరు తమ్మిడిహట్టి కడతామంటారు కదా, లెటర్ కూడా పెట్టలే కదా, ఇంకెప్పుడు కడతారు చెప్పండి. మనోజ్ గారు నేను ఒకటే మీ ద్వారా అనిల్ గారు అంటే పబ్లిక్ ఇక్కడ 2 పార్ట్లకు పబ్లిక్ క్వశ్చన్ ఏంటంటే సరే 50,000 కోట్ల 80,000 కోట్ల 1,00,000 కోట్ల ఇదంతా పబ్లిక్ సొమ్మే కదా. పబ్లిక్ ఆ డబ్బులు తీసుకుపోయి ఒక ప్రాజెక్ట్ కట్టిరు, దాన్ని కనీసం ఉపయోగంలోకి తీసుకురావాలి కదా. ఇప్పుడు వాళ్ళు ఉన్న సమయంలో అక్టోబర్ లో కూలిపోయింది, నవంబర్ 30 ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ వారం రోజుల సమయం ఏదో అప్పుడు వెచ్చించినా కూడా ఈ నీళ్ళు వచ్చేవేమో. ఇప్పుడు వారం రోజులు అడుగుతున్నారు, ఓకే ఈ వారం రోజుల సమయం అప్పుడు అవకాశం ఉండేది. సీఎం గారు మాట్లాడే మనోజ్ గారు మనోజ్ గారు పబ్లిక్ సేఫ్టీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పబ్లిక్ సేఫ్టీ మనోజ్ గారు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. సంస్థని వీళ్ళు కట్టిన వీళ్ళ పాపానికి, వీళ్ళు చేసిన పాపానికి ఉరేసినా తక్కువనే. అన్ని లక్షల కోట్లు రెడీ అంటున్నారు. మీరే కమిషన్ల పేరిట సిబిఐకి అది ట్రాన్స్ఫర్ చేసి తప్పించుకుంటున్నారు అనే రకంగా పబ్లిక్ అనుకుంటున్నారు పాపం. అవును, సిబిఐ ఎందుకు మేము సిబిఐకి ఇచ్చినాం, వీళ్ళే అన్నారు కదా సిబిఐకి అని చెప్పేసి. అందరు సిబిఐకి ఇమ్మన్నారు, బీజేపీ సిబిఐకి ఇమ్మన్నది కదా. సిబిఐని మనం నమ్మద్దా? ఇప్పుడు మరి సిబిఐకి ఇచ్చినాం, బీజేపీ ఏం చేస్తుంది? వీళ్ళు వాళ్ళు ఒకటే కదా. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్నది ఇప్పుడు రుజువు అయిపోయింది కదా. మరి వై ద సిబిఐ హస్ నాట్ టేకెన్ ఎనీ డెసిషన్? అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ ప్లాట్ఫామ్ గా అంటే అక్కడ ఆ ప్లాట్ఫామ్ మీదనే ఆయన అనౌన్స్ చేసిండు, ఐఎమ్ గివింగ్ దిస్ టు ద సిబిఐ. మరి సిబిఐ ఒకసారి నాతో పాటు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. బీజేపీ అనిల్ గారు ఒక్క నిమిషం, రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. రైట్, రాకేష్ రెడ్డి గారు నాతో పాటు మధ్యపల్లి మాజీ జడ్పీ చైర్పర్సన్ పుట్టమద్ ఉన్నారు అండ్ అనిల్ రేవర్తి గారు ఉన్నారు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి. సో మీకు అప్పగిస్తే మీరు తేల్చలేకపోతున్నారు, మీరు వాళ్ళు కుమ్మక్కయ్యే తేల్చలేకపోతున్నారు. ఈ రోజు ఎన్డీఏసీ రిపోర్ట్ ఆధారితంగానే ప్రాజెక్ట్ అనేది అక్కడ హోల్డ్ లో ఉంది. ఇది వాళ్ళ వర్షన్ కాంగ్రెస్ ది. రైట్, మీరేం చెప్తారు? మొత్తానికైతే ఇంకా 2 సంవత్సరాలు ఇంకా 3 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. ముఖ్యంగా ఇద్దరికి ఇరవత్రి అనిల్ గారికి అండ్ పుట్టమది గారికి డిబేట్ లో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా నాయక నమస్కారాలు. రెండోది 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా రేవంత్ రెడ్డి డబుల్ బెడ్రూమ్ ట్రిపుల్ బెడ్రూమ్ అన్ని కడతాను చంచల్ కూడా ఏది ఇంకోటి ఏదో ఉంటది డేలు అంటే మొత్తం రాగానే అన్ని వేసేసుకుంటాను, పేగులు వేసేసుకుంటాను, ఎక్కడ కూడా అవినీతికి అక్కిస్తాను, 1,00,000 కోట్లు ఈ కాలేజ్. బీజేపీ నాయకులు కూడా మాట్లాడుకొచ్చారు, అరవింద్ గారు సంజయ్ గారు. అధికారం మాకు ఇయ్యలేదు కదా.